తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పితృదేవతల మానసపుత్రిక పుట్టడం కోసం పితృదేవతల కార్యమై బయలుదేరినటువంటి ఉపరిచర వసు మహారాజు ద్వారా ఇది జరుగుతోందంటేనే ఒకదానికొకటి మనం పెట్టుకోవాల్సిందికి దేవతల ప్రణాళికలు, డివైన్ నెట్వర్క్ అండి. మనకు అర్థం కాదు ఇక్కడ. మన లోకంలోనే మనకంటే ఒక మేధావి వేసిన ప్లానింగ్ మనకు అర్థం కాదు. దేవతల ప్రణాళిక మనకేం అర్థమవుతుంది? ఒక అద్భుతమైన ప్రణాళిక. ఈ విధంగా ఆ మత్స్యగంధి ఉత్పన్నమైంది. అప్పుడు నారాయణుని యొక్క దివ్య తేజస్సు అవతరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్న సమయంలో గత మదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్ర జనువాడు పరాశరుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరిన్ గనియే యమునా నది ఓడరేవునన్. యమునా నది ఓడరేవు వద్ద పరాశర మహర్షి తీర్థయాత్రకు వెళుతూ ఆమెను చూశాడు. ఎటువంటి పరాశర మహర్షి? అంత మహర్షికి, అంత బ్రహ్మజ్ఞుడికి తపస్సుతో ఏ దివ్యలోకం యొక్క శక్తినైనా గ్రహించగలిగే ఆ మహానుభావుడికి ఒక చేపల కంపు కొట్టేటువంటి మత్స్యగంధి పడవ నడిపే ఆవిడ పైకి మనసు వెళుతుందా అంటే ఆ క్షేత్రములో తనలో ఉన్న నారాయణ తేజం ప్రవేశించాలి. అది ఆ ప్రేరణ ఇక్కడ. కనుక తనలో తపస్సుతో తాను సంపాదించిన నారాయణ తేజస్సుని ఆ క్షేత్రములో నిక్షిప్తం చేయడానికై గత మదమత్సరుండు త్రిజగద్వినుతుండు ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఇక్కడ. వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడైన శక్తి, శక్తి యొక్క పుత్రుడైన పరాశరుడు. అందుకే వశిష్ఠ పౌత్రుడు, శక్తి పుత్రుడు. పైగా ఆయనకి పాపం లేదు అని స్మరించిన వారికి కూడా పాపాన్ని పోగొట్టగలిగిన మహర్షి పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి ఆమెని చూసి అతీవ రూప సంపన్నాం సిద్ధానామపి కాంక్షిత, సిద్ధపరుషులకు కూడా మోహం పుట్టించగలిగిన అతీవ రూప సంపన్న గొప్ప రూపం కలిగిన ఆమెను చూసి దివ్యాంతాం వాసవీం కన్యాం సంగమం మమ కళ్యాణి కురుష్వేత్యభ్యభాషత, నీతో నాకు సంగమము కావాలి అని అడిగట్ట. ఇక్కడ నన్నయ్య గారు అద్భుతమైన ఒక మాటని చెప్పారు. సత్యవతిని జూచి ఆ మునివరుండు దానయందు మదన పరవశుండై దాని జన్మంబు తన దివ్యజ్ఞానంబును ఎరింగి అన్నాడు. ఇక్కడ ఆమె కేవలం పడవ నిడుతున్నటువంటి ఆవిడ కాదయ్యా, దాని జన్మంబు తన దివ్యజ్ఞానంబున ఎరింగి. తన దివ్యజ్ఞానంబున ఎరింగి అనవచ్చు. తన దివ్యజ్ఞానము కలిగినటువంటి ఆయన ఆమె జన్మమును తెలుసుకుని తన అభిప్రాయంబు ఆ కన్యకకు ఎరింగించిన. చెప్తే ఆవిడన్నది, నా శరీరం చూసావా మత్స్యగంధం అంటే దాన్ని నేను సుగంధంగా మారుస్తాను. ఎంత సుగంధం అంటే కొన్ని యోజనం వరకు కూడా సుగంధం వ్యాపిస్తుంది అన్నాడు. వెంటనే పేరు మారిపోయింది, యోజన గంధి అయిపోయింది ఆవిడ. అంతేకాదు, పైగా యమునా నదీ తీరంలో మహర్షులందరూ ఉన్నారు. ఎవ్వరి కంటా పడకుండా నేను ఒక మంచుని సృష్టిస్తున్నాను చూడన్నాడు. ఒక ప్రత్యేకంగా ద్వీపమే తయారైంది. అప్పుడు నేను కన్యనయ్యా, నువ్వు వచ్చావు ఏదో కారణం చేత, కారణం అయిన తర్వాత నువ్వు వెళతావు, తర్వాత నేను నీ కన్యాత్వం చెడదన్నాడు. ఇన్ని వరములు ఇచ్చి ఆమెను మార్చి ఒక దివ్యక్షేత్రముగా చేస్తున్నాడు ఆయన. తన తపశ్శక్తి అది మర్చిపోవద్దు. అందుకు నీ కన్యాత్వం చెడదు అన్నాడు ఇక్కడ. అంటే ఆమె కన్యాత్వాన్ని చెడకుండా పుట్టగలిగే ఓ మహానుభావుడు రాబోతున్నాడు. దీన్ని బట్టి ఆమెకి ఏ విధమైన దోషము లేని విధంగా పరాశర మహర్షి ఇక్కడ చేసి మునివంజుండు వశిష్ఠపుత్రుడు వినిర్ముద్ర ప్రభావాభివర్ధన ధర్ముండు పరాశరుండు నిన్ను పుత్రశ్రీ సముద్దీప్తగా నొనరించున్ అని ఆనాడు అచ్చోదకి పితృదేవతలు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఆమె సత్యవతిగా లేదా యోజనగంధిగా అయినప్పుడు దివ్యమైన విష్ణుతేజం ఆమెలో ప్రవేశింపబడినది. ఆ ప్రవేశించి ఎన్నాళ్ళు పట్టింది రావడానికి? పరాశరేణ సంయుక్త సజ్జోగర్భం సుషావస. చూడండి, ఇది మొత్తం చూస్తూ ఉంటే ఏ విధంగానూ భౌతిక శరీర లక్షణాలు అంటగట్టడానికి లేదు. ఎందుకంటే మానవులకు మానవ ధర్మాలు వర్తిస్తాయి. ఆ పుట్టింది సామాన్యం కాదు, పుట్టుక తీరే విధానం మారిపోయింది. అక్కడ మొత్తం మార్చివేయబడింది. రెండు, సద్యోగర్భం, ఆ పుట్టినవాడు పుడుతూనే క్రమంగా ఎదిగెట్టాయన. ఎదిగి జజ్ఞేచ యమునా ద్వీపే పారాశర్యస్స వీర్యవాన్. పైగాన జాతమాత్రశ్చ సజ్జ ఇష్యాదేహమభిభృదత్ వేదాంశ్చాది జగే సాంగాన్ సేతిహాసాన్ మహాయశ. పుడుతూనే సమస్త వేదాంగ జ్ఞానములు కలవాడి పుట్టాడు. ఇది సామాన్యుడు కాడండి. ఇది తెలియాలంటే మరి శాంతి పర్వంతో అనుబంధం పెట్టాలి. ఇదే భారతం. ఒకదాని తలాగా పెట్టుకోవాలి. అంటే ఇది చెప్పేటప్పుడు అది స్ఫురించాలి. అటు హరివంశం శాంతి పర్వంలో చెప్తాడు,
బ్రహ్మదేవుడి నుంచి వేదములన్నీ వచ్చిన తర్వాత ఈ వేదములు విశ్వంలో వ్యాప్తి చేయాలంటే ఏం చేయాలని ఆలోచించట. వేదములు ఎవరి నుంచి వచ్చాయో వాడినే స్మరించట బ్రహ్మదేవుడు. అంటే ఎవరిని? నారాయణుని స్మరించాడు. అప్పుడు నారాయణుడు తన దివ్య తేజస్సును ఒకటి పంపించాడు బ్రహ్మలోకానికి. ఆ తేజస్సు ఒక ఋషి రూపం ధరించి వచ్చింది బ్రహ్మ వద్దకు. ఆ ఋషిని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపెట్టి ఈయనెవరు అంటున్నాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు, ఈయన నా తేజస్ సంపన్నుడు, అపాంతర తముడు అని ఈయనకి పేరు. అంతర తముడు, ఎంత గొప్ప మాట చూడండి. లోపలి చీకట్టిని పోగొట్టువాడు, ఎంత బాగుంది పేరు. ఈ మహానుభావుని నుంచి వేదమును స్వీకరిస్తాడు. ప్రతి ద్వాపరయుగ అంతంలో కలియుగ మానవులు అల్పప్రాణులైపోతారు, వాళ్ళని తరింపజేయడం కోసమని అనంత వేదరాశిని ఆ ద్వాపరములు యందు వచ్చి వ్యాప్తి చేస్తాడు. ఈ అపాంతరతముడే ఒక్కొక్క ద్వాపరంలో ఒక్కొక్క రూపంతో వస్తాడు అని చెప్పారు ఇక్కడ. ఆ అపాంతరతముడనబడే నారాయణ తేజస్సు ఇప్పుడు పరాశర మహర్షి ద్వారా కృష్ణ ద్వైపాయనుడుగా పుడుతున్నాడండి. ఆయనకి పేరు కృష్ణుడని పెట్టేట, నల్లగా ఉన్నాడు గనక. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, ఇది ఆయన యొక్క పేరు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. మరి వేదములను వ్యాసం చేశాడు కనుక వేదవ్యాసుడయ్యాడు. సమాతరమనుజ్ఞాప్య, వెంటనే తల్లికి దండం పెట్టేట వెళ్ళొస్తానన్నాడు. చూసారా, పుట్టిన వెంటనే తల్లికి దండం పెట్టి వెళుతున్నట్ట. ఎందుకంటే నేను తపోనిష్టలో ఉండాలి, ఎందుకు అవతరించాను, చాలా చెయ్యాలి, అందుకు నేను బయలుదేరుతున్నాను అన్నాడు. వెంటనే ఆ తల్లి దుఃఖితురాలైంది. అంతేనా, పుత్ర వాత్సల్యంతో అంటే స్మృతోహం దర్శయిష్యామి కృత్యేష్వితి చ సౌబ్రవీత్, నీకు అవసరమైనప్పుడు నన్ను స్మరించి నేను వస్తానని చెప్పాడండి. ఈ విధంగా వ్యాస భగవాని యొక్క దివ్య జననాన్ని మనం విన్నాం. ఇది శ్రవణ మాత్రం చేతనే మనల్ని అనుగ్రహిస్తున్నది. ఎందుకంటే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం. సృష్టిలో ఎవడు మాట్లాడినా వ్యాసుడు ఎంగిలేట, ఏది కొత్త మాట్లాడలేదు, ఆయన చెప్పాల్సిందే. అందుకు భారతదేశం వ్యాసుని రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తారో చూడండి. ఇక్కడ ఒంటి చేత్తో వేదాలన్నిటి వ్యాసం చేసిన మహానుభావుడు. మరొక వైపు బ్రహ్మసూత్రాలను రచించాడు. కొందరు అంగీకరించకపోవచ్చు, కానీ వ్యాసుడు రచించాడు బాదరాయణుడని చాలామంది సంప్రదాయజ్ఞులు చెప్తారు. అలాగే 18 పురాణాలను అందించాడు, 18 ఉపపురాణాలను అందించాడు, మహాభారతాన్ని ఇచ్చాడు, భాగవతాన్ని ఇచ్చాడు. ఇది విడిచిపెడితే అసలు మనం ఉంటామా చెప్పండి ఇక్కడ. అందుకే వ్యాసుడు వాల్మీకి ఆ ఇద్దరు చాలు మనకి, వాళ్ళిద్దరే గురువులు. హిందూ మతానికి ప్రవక్తలు ఎవరు లేరు. అతీంద్రియ దృష్టిలేని ఋషుల జ్ఞానం పేరే హిందూ మతం, ఒకటి తెలుసుకుంటే చాలు. కానీ ఆ ఋషులు ఇచ్చిన జ్ఞానాన్నంతటిని ఒక చోట చూపించిన వ్యాసుని మన హిందూ మత ప్రవక్తగా అనుకుని నమస్కారం చేసుకోవచ్చు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే వ్యాసుడంటే ఎవరయ్యా? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. అంతేకాదు మహాప్రభావ సంపన్నుడు, సామాన్యుడు కాడు. శాంతిపర్వంలో కనబడుతుంది అంశం. వ్యాస భగవానుడు ప్రతినిత్యం ధ్యానమాత్రం చేత శ్వేతద్వీప వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని ఆరాధన చేసి వస్తాడట. చెప్పండి ఇక్కడ. తపశ్శక్తి సంపన్నుడు. మొత్తం భారత యుద్ధమైన తర్వాత వాళ్ళందరినీ కూడా, పోయిన వాళ్ళు ఎంతమంది పోయారో లక్షలాది మందిని, వాళ్ళందరూ ఎక్కడున్నారో చూపిస్తారని చెప్పి నీటిలో ముంచి చూపిస్తారండి. తపశ్శక్తి సంపన్నుడు, సామాన్యుడు కాడు. అంత ప్రభావశాలి వ్యాసదేవుడు. క్షణకాలంలో స్మరిస్తే చాలు సాక్షాత్కరిస్తాడు, సందేహం లేదు. మరి స్మరించాంగా తప్పకుండా వ్యాసదేవుడు కూడా ఉంటాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. నమస్కరించవలసింది. నేటికి వ్యాసుని అశ్వత్థామని చూసిన వాళ్ళు, వాళ్ళ అనుభవాలు రచించిన వాళ్ళ పుస్తకాలు కూడా మనకు ఉన్నాయండి. వ్యాసాయ విష్ణు రూపాయ, నమస్కరించుకోవాల్సింది. అలాంటి మహానుభావుడు అతడు రచించినటువంటి ఈ మహాభారతం, అతని జన్మ వృత్తాంతం చెప్పుకున్నాం. ఆయన స్వరూపం గురించి చెప్తూ ఎన్ని రకాల భావనలు మన ధ్యానం కోసం. ఆయన జడలు ఎలా ఉంటాయంటే అగ్నిశిఖల్లా ఉంటాయట. ఎందుకంటే తపస్తేజం ఎంత గొప్పగా ఉన్నదంటే అగ్నిశిఖల్లాగా ఉంటాయండి జడలు, మామూలు కాదు. అంటే కెంపు రంగుని చెప్పడం కాదు, జటాశ్చ చేజసా తస్య వైశ్వానర శిఖోపమాహ అన్నారు ఇక్కడ. పైగా తపస్సు చేస్తున్నప్పుడు కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసేట. అందుకే ద్వాపర యుగంలో వ్యాసుడు పుట్టాడని చెప్పడానికి లేదు. ఈ ద్వాపర యుగంలో మనకు వ్యాసం చేశాడు, కానీ ఆయన జన్మించేటప్పుడు ఏంటని మన తేదీలు నిర్ణయించలేం. వేల వేల ఏళ్ళు ఆయన తపస్సు చేశాడు మహానుభావుడు, సామాన్యుడు కాడు. అంత తపశ్శక్తి సంపన్నుడు. ఆయన పరమేశ్వరుని అంటే శివుని ఉద్దేశించి మహాతపస్సు చేసినట్లుగా మనకి శాంతి పర్వం వర్ణిస్తుంది. ఆ తపశ్శక్తికి ముల్లోకాలు కూడా అల్లల్లాడేట. అలాంటి తపశ్శక్తి, మహాకాంతితో ఉంటాడు. ఆయన దివ్యమైన స్వరూపాన్ని చూపిస్తూ ఉజ్జద్దివాకర రుక్పింగ జటాకలాపు అంటారు. ఎవరు? నన్నయ్య గారు. తిక్కన గారైతే వ్యాసుడిని ఒక అద్భుతమైన వర్ణన చేశారండి. ఎంత చక్కగా చూపిస్తుంటారో ఆయన. ఆ వ్యాసుడు ఎలా ఉన్నాడు అంటే ఆ దివ్యమైనటువంటి స్వరూపంతో పింగాంశు జటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశంశయకారు ప్రాంశు పయోద నీలతను భాసితు ఉజ్వల దండధారు పింగాంశు జటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశంశయకారు కృష్ణ మృగ చర్మ కృతోత్తర కృత్యు భారతీ వంశ వివర్ధను
త్రిదశ వందితు సాత్యవతేయు గొల్చెదన్ అన్నారు తిక్కన గారు. ఎంత అందమైన పద్యం ఇచ్చారో. ప్రాంశుపయోద నీలతను భాసితు, పొడగరి అయినటువంటి దేహం నీలమేఘమ వలె ప్రకాశిస్తుందట. ఉజ్వల దండధారు, దండాన్ని ధరించి ఉన్నాడు. పింగాంశు జటాఛటాభరణం, అగ్నిజ్వాలల వంటి జడలు ధరించి ఉన్నాడు వాడు. ఆయన ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు, శాస్త్రముల్లో కలిగే అన్ని సందేహాల్ని పటాపంచలు చేసేటువంటి వ్యాస భగవానుడు కృష్ణ మృగచర్మ కృతోత్తర కృత్యు, తపస్సు కనుగొనమైనటువంటి కృష్ణ మృగ చర్మాన్ని ధరించినటువంటి వాడై భారతీవంశ వివర్ధను, భారతీ వంశాన్ని వృద్ధి చేసాడయ్యా అన్నాడు. భారతీ వంశం చాలా చిత్రమైన మాట. అంటే భారతి అంటే సరస్వతి, సరస్వతి వంశం అంటే సరస్వతి విద్య యొక్క పరంపర అని అర్థం. ఇక్కడ వేదములు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ భారతీ వంశం, శారదమ్మ సంతానం ఇదంతా కూడా. ఆ శారదమ్మ సంతానాన్నంతటిని అందించినవాడు మనకి ఈయన. అందుకే భారతీ వంశ వివృద్ధన్ ఇదొక మాట, భరత వంశాన్ని విస్తరింపజేసిన వాడు మరొక అర్థం. రెండు చూపించాడు ఇక్కడ. అందుకే తిక్కన గారు అంత గొప్పగా వ్యాసుని సాక్షాత్కరింపజేసుకున్నాడు గనకనే ఆయన మన తెలుగు వారికి లభించి భారతాన్ని అంత అద్భుతంగా అందించండి. కవిత్రయం భారతాన్ని ఎంత చక్కగా ఇచ్చారు మనకి ఇక్కడ. అలాంటి భవ్యమైనటువంటి మహానుభావుడు వ్యాసదేవుడు. అలాంటి వ్యాసదేవుడు ఈ భారతాన్ని నిస్తారయత లోకానాం స్వయం నారాయణ ప్రభు వ్యాసరూపేణ కృతవాన్ పురాణాన్ని మహాత్మహీతలే. లోకాన్ని తరింపజేయడానికి నారాయణ ప్రభువు యథాతథంగా దిగేట. అదే ఈ దివ్యమైనటువంటి వ్యాసరూపము. మహాభారతంలో నారాయణ అవతారాలు చెప్పేటప్పుడు అటు సుఖయోగింద్రులు ఇటు మహానుభావుడైనటువంటి సూత పౌరాణికులు కూడా 17వ అవతారంగా వ్యాస భగవాన్ అవతారాన్ని చూపిస్తున్నారు మనకి. అలాంటి వ్యాస భగవానుడు ఈ మహాభారతంలో మనువు మొదలుకొని వచ్చిన చరిత్రను చెప్తూ పురూరువుడు, ఆయువు, నహుషుడు, యయాతి ఇత్యాదులు. యయాతి చరిత్ర ఒక ప్రత్యేకం అండి, చాలా విశేషం. అదొక్కటి ప్రత్యేక గ్రంథంగా చెప్పుకోవాల్సింది. భారతంలో ప్రత్యేకత ఏంటంటే భారతం ఒక గ్రంథం కాదు, అనేక గ్రంథాలకు ఆది గ్రంథం, మూల గ్రంథం. ఇది తెలుసుకోవాల్సింది. భారతం నుంచి ఎన్ని గ్రంథాలు పుట్టాయో తెలుసా? భారతాన్ని పట్టుకుని అందరూ మహాకవులు చలామణైపోయారు. భారవైన ఒక ఆయన ఉన్నాడు, కిరాతార్జునీయం రాసిపెట్టాడు. దానికి ఆధారం భారతం. మరి కాళిదాసు చెప్పక్కర్లే, అభిజ్ఞాన శాకుంతలానికి ఆధారం భారతం. విశేషం మీరు పరిశీలించండి, ఏది కావాలని అక్కడే. యక్ష ప్రశ్నలు అదొక గ్రంథం, భగవద్గీత విశేషం మరొక ప్రత్యేక గ్రంథం, సనస్సుజాతి అని చెప్పనక్కర్లేదు. నహుష ప్రశ్నం అదొకటి, విదుర నీతి. ప్రపంచంలో గొప్ప గొప్ప అభ్యుదయ దేశాలు అనుకునే వాళ్ళకు కూడా లేనంత పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ విదుర నీతిలో ఉందండి. చెప్పండి, నిజమా అండి? పాఠాలు స్కూల్లో చదివించండి పిల్లల చేత. అలా చదివించరే, కువ్యాఖ్యానాలు చేయించేవి మాత్రం అందిస్తూ ఉంటారు. అసలు భారతాన్ని మత గ్రంథం అనుకోవడం పెద్ద పొరపాటండి. భారతం అంటే భారతదేశం యుగాల నుంచి సాధించిన జ్ఞానానికి అది ఆధారం. భారతం కాదంటే భారతదేశం లేదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే భారతీయులకి భారతదేశ ఔన్నత్యం తెలియాలి అంటే భారతం చదివించాలి. అది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. భారతంలో కథ ఉంది, కథే చెప్తాం కాదనం. కానీ ఒక్కసారి ఒక కోణంతో కథలన్నీ పక్కకి తీసేసి భారతంలో ఆ కథల్లో పాత్రల సంభాషణల్లో వాటిల్లో వచ్చే ధర్మాలన్నీ ఒక దగ్గర పెడితే అదొక మరో భారతం అంటుంది. చిన్న విషయం కాదు. ఇలా భారతంలో పట్టుకుంటే ధర్మం, ముట్టుకుంటే ధర్మం, తడితే ధర్మం, తాకితే ధర్మం, అడుగడుగున ధర్మమే భారతంలో, మరొకటి కాదు ఇక్కడ. అలాంటి భారతం ఎన్ని గ్రంథాలకు పుట్టినలో, ఎన్ని మహోద్గ్రంథాలకు పుట్టినలో ఇక్కడ. అలాంటి భవ్యమైనటువంటి ఈ భారతంలో ఈ విషయములు చెప్తూ ఈ చక్రవర్తుల యొక్క చరిత్రని తెలియజేస్తూ దుష్యంతుని యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ క్లుప్తంగా. దుష్యంతుడు మహానుభావుడు, క్రూర మృగముల బారి నుంచి ప్రజల్ని రక్షించడానికి వేటకు వెళ్ళినటువంటి వాడు. వేటలో అలసి మహర్షి కణ్వుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కణ్వునిచే పెంచబడుతున్నటువంటి విశ్వామిత్ర మేనకల యొక్క పుత్రిక అయినటువంటి శకుంతలని చూశాడు. ఆమెను వివాహమాడాలని బుద్ధి పుట్టింది. కానీ క్షత్రియుడినైన నేను అరణ్యవాసం చేస్తున్నటువంటి ఒక విప్రకన్యను మోహించడం ఏంటి, ఇది అధర్మము అనుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే మహాత్ములకి అధర్మపు కోరిక కూడా పుట్టదటండి. ఇది గొప్ప విషయం. నాకు ఈ కోరిక పుట్టింది అంటే ఇలాంటి అధర్మపు కోరిక ఎక్కడో దోషం ఉండాలి. కానీ నా అంతఃకరణం చెప్తోంది, నిరంతరం ధర్మబద్ధంగా జీవించేవాడి అంతఃకరణమే వాడికి ప్రమాణం అండి. అంతఃకరణం చెప్తోంది నేను చేస్తున్న ధర్మమే అని. అందుకే ఈమె అసలు పుట్టిక ఏమిటో తెలుసుకోవాలని ప్రశ్నిస్తే అప్పుడు ఆమె తన వృత్తాంతాన్ని చెప్పింది. ఆమె క్షత్రియ కన్య అని తెలిసినది. అప్పుడు తన ధర్మబద్ధంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ధర్మబద్ధంగా క్షత్రియులకు ఉచితమైనటువంటి గాంధర్వ పద్ధతిలో అక్కడ వివాహం జరిగినది. వివాహం జరిగిన తర్వాత ఆయన మళ్ళీ నేను నీకు తగినట్టు చారులను పంపి తీసుకువస్తానని వెళ్ళాడు ఆయన. తర్వాత కణ్వుడు వచ్చినప్పుడు శకుంతలు భయపడింది చెప్పడానికి. కణ్వుడు లేని సమయంలో జరిగింది ఈ ఘట్టం. కణ్వుడు వచ్చినప్పుడు భయపడిందిట.
దివ్య దృష్టితో దర్శించారు. కర్ణుడు ఒకటే మాట అంటాడండి, నీ చేత తప్పు జరగలేదు అన్నాడు. ఇక్కడ ధర్మమే జరిగింది అన్నాడు. అయిపోయింది. ఇక్కడ మనం ఇప్పటి వాళ్ళని ఒప్పించడానికి దీని ముందు వెనక కథలు డ్రామా చాలా చేస్తాం, కానీ సూటిగా ధర్మం అక్కడ చెప్తున్నాడు కణ్వుడు, నీ చేత తప్పు జరగలేదు, నాకు తెలియకుండా జరగడమైన అయినప్పటికీ క్షత్రియులకు అది ఉచితమే గనక నీకు అది ఉచితమే అని చెప్పారు. తర్వాత ఆ ఆశ్రమంలోనే అద్భుతమైన శిశువు జన్మించాడు, సామాన్యుడు కాడు అని పుట్టినప్పుడే చెప్తాట ఇంద్రుడు అఖండ భూమండలానికి చక్రవర్తి అవుతాడని. ఇంకేమున్నది? పైగా ఆయన సింహాలతో ఆడుకుంటాడు పశువైశ్యులు, అందుకే సర్వదమనుడు అని పేరు పెట్టారు ఆయనకి. అయితే చారుల్ని పంపడం మీద ఆలస్యం చేశాడు ఆయన, రాలేదు. ఆఖరికి ఈయనే సాగనంపాడు తగినటువంటి ఋషులతో పాటు. శకుంతల బయలుదేరింది దుష్యంతుని యొక్క భవనానికి. సభలో ఉన్నాడు దుష్యంతుడు. మొత్తం మహామహా సామంతులు, మంత్రులు, పురోహితులు అందరూ ఉన్నారండి. రాజ్యసభ అంటే సామాన్యమా? ఆ సభకి వెళ్ళింది ఈవిడ. ఎవరు నువ్వు అని అడిగాడు. నీ భార్యను మర్చిపోయేవా, వీడిని కొడుకు అన్నది. వెంటనే ఏమిటి నువ్వు చెప్తున్న అబద్ధాలు, నాకు నీ మొహమే తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు ఈవిడ మాట్లాడుతున్నది అద్భుతమైన మాటలండి, ఇక్కడ చాలా విశేషమైనది. ఏకోహమస్మీతి చ మన్యసేత్వం నహృచ్ఛయం వేత్సి మునిం పురాణం యో వేదితా కర్మణ పాపకస్య తస్యాంతికే త్వం వృజినం కరోషి. ఎవ్వరూ లేని చోట పాపం చేశాను గనక, ఎవడు సాక్షి లేడు కనుక ఎవడు చూడొచ్చాడు నువ్వు అంటున్నావు. అందుకే ఎవడూ లేడు కదా అని చెప్పి నేను చెయ్యలేదు, నేను జరగలేదు అని నువ్వు అనడానికి తగదు. ఎందుకంటే ఎవడూ చూడట్లేదు అనుకోకు, హృదయంలో ఉన్న అంతర్యామి చూస్తూ ఉంటాడు. ఈ మాట ఆనాడు శకుంతల చెప్పిన మాట ప్రతివాడు నిరంతరం గుర్తు తెచ్చుకుంటే ఎవడూ పాపం చేయడండి. అందుకే భారతంలో ఒక్క మాట మనల్ని వెంటాడుతూ ఉన్నా చాలు. టేక్ హోమ్ మెసేజ్ కింద ఏం తీసుకెళ్తే తీసుకెళ్ళండి, ఇవాళ ఇది తీసుకెళ్ళినా చాలు. ఏమిటి? లోపల ఉన్న అంతర్యామి ఉన్నాడు, వాడు గమనిస్తాడు. అంతర్యామే కాదు, నువ్వు నేను చెప్తున్న కొందరున్నారు, వాళ్ళు చూడకుండా నువ్వు ఏ పని చేయలేవు. వాళ్ళు ఎవరయ్య అంటే ఆదిత్య చంద్రవు, ఆదిత్య చంద్రవు సూర్యచంద్రులు, అనిలా నలౌచ వాయువు అగ్ని, ఆకాశము భూమి జలము హృదయము యముడు, అహశ్చ రాత్రిశ్చ పగలు రాత్రి, ఉభేచ సంధ్యే రెండు సంధ్యలు, ధర్మము. ఇది జానాతి నరస్య వృత్తం. ప్రతివాడు ఏం చేస్తున్నాడని చూడడానికి వీళ్ళు ఉన్నట్టండి. వీళ్ళ కన్ను ఎవరైనా కప్పగలరా? సూర్యుడు చంద్రుడు కనపడకుండా తలుపేసుకున్నానండి అని. వాయువు వాడు ఉన్నాడు, అగ్ని భూమి ఆకాశం ఎక్కడుంటారు చెప్పండి. ఇక్కడ ఆఖరి హృదయం అదొకటి ఉన్నది ఇక్కడ దాంట్లో కూడా. కనుకనే నరస్య వృత్తం, వాడు చేస్తున్న ప్రతి ప్రవర్తనకి కర్మసాక్షులు వీరు. ఏం చెప్తావు ఇప్పుడు? మన్యతే పాతకం కృత్వా నకశ్చిత్ వెత్తిమామితి వెదంతి చైనం దేవాశ్చ యశ్చైవాంతర పురుష. పాతకం చేసో పుణ్యం చేసో ఎవడికి తెలియదు అనుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదయ్యా. సర్వవ్యాపకుడైన పరమాత్మ అంతర్యామిగా ఉన్న పరమాత్మకు తెలుస్తుంది. విదంతి చైనం దేవాశ్చ దేవతలకు తెలుస్తుంది అని చెప్పగానే ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే, నీ పుట్టుక గురించి నువ్వు ఇప్పుడు చెప్పు. మేనక కూతునని, మేనక స్వర్వేశ్య, ఆ లక్షణాలు నీకు వచ్చినట్టున్నాయి, అందుకు ఇలా మాట్లాడే ఉన్నాడు. ఎంత కఠినంగా మాట్లాడే చూడండి. పైగా విశ్వామిత్రుడు అతడు చపలుడు. ఇలాగా ఎప్పుడైతే తల్లిని తండ్రిని కూడా అన్నాడో ఆ తల్లి మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడండి. ఇక్కడ ఎవరు లేరని చెప్పి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా స్థితి గురించి చెప్తున్నాను. నా స్థితికి నీ స్థితికి ఉన్న తేడా తెలుసుకో. క్షితా వటసి రాజేంద్ర అంతరిక్షే చరామ్యహం. మేనకంటే ఎవరనుకున్నావు? సర్వదేవతల చేత నమస్కరింపబడేటువంటి తల్లి ఆమె. నేను అంతరిక్షంలో చరించగలను, నువ్వు భూమి మీద మాత్రమే నడవగలవు. ఇది నీకు నాకు ఉన్న తేడా అంది. ఆవయోరంతరం పశ్య మేరు సర్షపయోరివ. మేరు పర్వతానికి ఆవగింజకి ఎంత తేడా ఉన్నదో నాకు నీకు కూడా అంత తేడా ఉన్నదని. చూడండి ఎలా మాట్లాడుతుంది. ఇంత మాటకు పాతివృత్యం దెబ్బతిందని అనక్కర్లేదండి. సత్యం చెప్పడానికి ఏం మొహమాట పడక్కర్లేదు. ఇక్కడ అంత గట్టిగా మాట్లాడింది. పైగా ఇతడు నీ కొడుకు, నీ కొడుకును నువ్వు స్వీకరించకపోతే అంతకంటే పాపం మరొకట్లేదు. భార్య అంటే ఏమనుకున్నావు? చూడండి, పూర్వకాలంలో భార్య అంటే ఏమిటో తెలిస్తే ప్రస్తుతం మనం అనుకుంటున్న భార్యాభర్త వ్యవస్థ భారత రామాయణ కాలంలో ఎలా ఉన్నదో మరి ఇంక గొప్ప అర్థమవుతుంది. భార్యకు ఒక పేరు జాయ. ఎందుకు ఆ పేరు వచ్చిందయ్యా అంటే తానే తన భార్య ద్వారా కలుగుతాట. అందుకు జాయ అన్నాడు ఇక్కడ. తానే తన భార్య ద్వారా సంతానంగా పుడతాట. అందుకే భార్య ఆ పురుషుడికి మరొక తల్లి అన్నాడు ఇక్కడ. తల్లిలా చూడాలయ్యా అని ఎంత గొప్ప మాట చెప్పిందండి భారతం. అంత విశేషమైన అంశం చెప్పింది. ఇలా గౌరవించాలి అని చెప్తూ పైగా అసత్యం ఒక్కటాడితే చాలు చేసిన తపస్సంతా నశిస్తుంది సుమా. నాస్తి సత్య సమో ధర్మ నసత్యాద్విజ్యతే పరం
నహి తీవ్రతరం కించిదనుతాదిహ విద్యతే. అసత్యం కంటే మహాపాపం మరొకట్లేదు. ఇంత గట్టిగా చెప్పింది. చెప్పి నీ పుత్రుడిని నీకు తీసుకొచ్చా, నీకు అప్పచెప్దామని, దాని ద్వారా నువ్వు నీ వంశం నిలబడుతుంది. అంతేగాని నా పుత్రుడికి గతేమవుతుందని భయం నాకేమీ లేదు. ఇంద్రుడే చెప్పాడు ఇతడు అఖండ భూమండలానికి చక్రవర్తి అవుతాడని. నువ్వు కాదన్నా ఇతడు చక్రవర్తి అవుతాడు. నేను ఇంక వెళ్ళొస్తానని బయలుదేరిపోయిందిటండి. అప్పుడు ఆకాశవాణి చెప్తున్నది, దుష్యంత, ఈమె నీ భార్య, నువ్వు ధర్మబద్ధంగా స్వీకరించినది, ఇతడు నీ పుత్రుడు అని చెప్పిన తర్వాత దుష్యంతుడు హఠాత్తుగా వెళ్ళ పుత్రుడిని ఆలింగనం చేసుకున్నాడండి. ఇక్కడ గమనించవలసింది. వెంటనే దుష్యంతుడికి ఏదో శాపం ఉంది, అందువల్ల మర్చిపోయాడు. ఈ కథలేవి భారతంలో లేవండి. దుష్యంతుడు అయితే అటువంటిప్పుడు మర్చిపోయాడు అనుకుంటే దుష్యంతుడికి తప్పులేదు కదా. ఇప్పుడు మీరు మర్చిపోలేదని చెప్తున్నారు కనుక దుష్యంతుడు తప్పని అందాం అంటే మనకు తప్పుట. ఎందుకంటే దుష్యంతుడు కేవలం ఒక శకుంతలకు భర్త మాత్రమే కాదు, ఒక చక్రవర్తి, ఒక రాజు. మర్చిపోవద్దు. రాజధర్మం ఒకటి ఉన్నది. ఈమె ఎక్కడికి వచ్చింది? నిండు సభకు వచ్చింది. నిండు సభకు వచ్చినటువంటి ఆమె ఇతడు నీ పుత్రుడు అనగానే అవునా సరే కానీ అని పుచ్చుకుంటే ఆ సభలో ఏమవుతుంది? ఆమె చాలా సౌందర్యవతిగా కనబడింది గనక, పిల్లవాడు చక్కగా ఉన్నాడు గనక రాజుగారు కామాసక్తులై పుచ్చుకున్నారు అంటారు. అందుకు సత్యం తేలే వరకు, ఎందుకంటే తాను పంపిస్తాడు చారుని, ఆలస్యమైంది, అది వేరే విషయం. కానీ ఆవిడంతా ఆవిడ వచ్చినప్పుడు అది ఎలా రుజువవుతున్నది? అందుకు అహం చాప్యేవమేవైనం జానామి స్వయమాత్మజం, ఇతడు నా పుత్రుడైన నా అంతఃకరణానికి తెలుసు. కానీ యద్యహం వచనాదస్య గృహ్ణీయామి మమాత్మజం భవేద్ది శంఖ్యో లోకస్య నైవ శుద్ధో భవేదయం. నేను గాని ఈమె మాట విని స్వీకరించానా, లోకం నన్ను నమ్మదు. పైగా ఈ పిల్లవాడి విషయంలో ఎప్పుడూ సందేహంతో చూస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు సత్యం రుజువయ్యేటట్టు రుజువు కనబడుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను ఎంతసేపు. ఏ విధంగా రుజువు చేయాలన్న ఆలోచన నాలో ఉన్నది. కేవలం ఒక మాట మాత్రమే చేత కాదు. ఇప్పుడు నా అదృష్టము దేవవాణి అయిన ఆకాశవాణి ఇంతమంది వింటూ ఉండగా రుజువు చేసింది కనుక నా పుత్రుడితడు, నా భార్య ఏమని ఆనందంగా చెప్తున్నాను అన్నాడండి ఇక్కడ మహానుభావుడు. ఇప్పుడు చెప్పండి దుష్యంతుడు ఏమిటో. ఆ ధర్మనిష్ట, సత్యనిష్ట. రాజు ధర్మంగా ప్రవర్తించడమే కాదు, ధర్మంగా కనబడాలి కూడా. ఇది చాలా ప్రధానమైన అంశం. లోకం వెనకాల చెవులు కొరుక్కునే అవకాశం ఇవ్వకూడదు రాజు. స్వచ్ఛంగా, స్పష్టంగా, ట్రాన్స్పరెన్సీ అంటారే, అది ఉండాలండి. అది భారతదేశం రాజుల కుటుంబ జీవితం కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పింది. ఇది ఆలోచించింది ఇక్కడ. అంతేగాని వాడు మంచి పాలకుడే కానీ వాడి వ్యక్తిగత జీవితం మనకెందుకులండి అనుకోవడం కాదు. స్వచ్ఛమైన వ్యక్తిత్వం లేనివాడు స్వచ్ఛమైన పాలన ఇవ్వలేడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. వాడి కుటుంబం, వాడి ధర్మం వాడికి ఉంటేనే లోకానికి చెప్పగలడు. అది అందుకు ధర్మమైనటువంటి అంశము ఎప్పుడైతే రాజు యొక్క అంతఃకరణ అంత శుద్ధంగా ఉన్నదో, ఇక్కడ ఒక మహాపతివ్రత అవమానింపబడుతున్న సన్నివేశం వచ్చిందో అప్పుడు దేవతలు కలగజేసుకుని ఆకాశవాణి చెప్పారండి. ఇది తెలుసుకోండి ఇక్కడ.